ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యునైటెడ్ నేషన్స్తో భారత్కు శాశ్వత సభ్యత్వం లభించాలని, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్లోవాకియా అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రినీ తెలిపారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా మారే అర్హత భారత్కు ఉందన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, స్లోవాకియా పరస్పరం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక పర్యటన నిమిత్తం స్లోవాకియా చేరుకున్నారు. ఇక ప్రభుత్వం ఆమెకు ఘన స్వాగతం పలికింది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ముర్ము, పీటర్ పెల్లిగ్రినీ సమావేశమయ్యారు. భారత్, స్లోవాకియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా 2 అవగాహన ఒప్పందాలపై భారత్, స్లోవాకియా సంతకాలు చేశాయి. భారత్కు చెందిన సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్, స్లోవాకియాకు చెందిన స్లోవాక్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అండ్ యూరోపియన్ అఫైర్స్ పరస్పరం సహకరించుకోనున్నాయి. అలాగే ఇరు దేశాల పరిశ్రమల మధ్య సహకారం కోసం ఒప్పందం కుదిరింది. పీటర్ పెల్లిగ్రితో భేటీ అనంతరం ద్రౌపది ముర్ము ఓ ప్రకటన విడుదల చేశారు. యుక్రెయిన్లో యుద్ధం మొదలైనప్పుడు అక్కడి నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి స్లోవాకియా ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని తెలిపారు. స్లోవాకియా సహకారం, దాతృత్వాన్ని భారత్ ఎప్పటికీ మరిచిపోదని ఉద్ఘాటించారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ వేదికగా భారత్పై నిందలేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు. సంబంధం లేని అంశాల్లోకి జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చిన పాకిస్తాన్కి న్యూఢిల్లీ గట్టిగా బదులిచ్చింది. ఆ దేశానిది మతోన్మాద మనస్తత్వం అని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. అబద్ధాలను నిజం చేయలేరని, సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని చురకలంటించింది. అంతర్జాతీయ ఇస్లామోఫోబియా నిర్మూలన దినం సందర్భంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఓ సమావేశం నిర్వహించారు. ఇందులో పాక్ ప్రతినిధి, ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి తెహ్మీనా జంజుబా మాట్లాడుతూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ పాక్ తీరును ఎండగట్టారు. అలవాటు మాదిరిగానే భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్పై పాక్ ప్రతినిధి అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. ఇలా పదే పదే అవాస్తవాలు చెప్పినంత మాత్రాన వారి వాదన నిజమైపోదు. ఈ వ్యాఖ్యలతో వారు చేస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరు. ఆ దేశ మతోన్మాద మనస్తత్వం ఏంటో అందరికీ తెలుసు. ఇలాంటి కుటిల ప్రయత్నాలు జమ్మూ కాశ్మీర్ వాస్తవ అంశాలను ఎన్నటికీ మార్చలేవు. అది ఎప్పటికీ భారత్లో అంతర్భాగమని హరీష్ స్పష్టం చేశారు. భారత్ వైవిధ్యత, బహుళత్వాన్ని గౌరవిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో మత వివక్ష ఎక్కడున్నా న్యూఢిల్లీ తన వాదనను వినిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇటీవల కూడా భారత్పై పాక్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. బలూచిస్తాన్లో జరిగిన రైలు హైజాక్ ఘటనపై ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి షఫత్ అలీ ఖాన్ మాట్లాడుతూ న్యూఢిల్లీపై నిందలు వేశారు. హిందూ ఉగ్రవాదానికి మూలం ఎక్కడుందో యావత్ ప్రపంచానికి తెలుసని దాయాదిని దుయ్యబట్టింది. అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులను నిందించే బదులు పాకిస్తాన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.